ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. మనము ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ఆరంభించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు. గత ఎపిసోడ్లో మేము ఆత్మ యొక్క రక్షణ గురించి, మేము అవసరత గురించి ధ్యానించి ఉంటున్నాము. దాన్ని కొనసాగింపుగానే ఈ దినమునందు రక్షణ గురించి ఇంకా మేము ధ్యానించనే ఉంటుండగా, ఆత్మస్వరూపుడమైన తండ్రి, మీరు నాలో ఉండి నా నోటిని మీరు బురగా చేసుకుని మీరు నాతోనూ నీ బిడ్డలతోనూ మాట్లాడమని, నీ గూఢమైన సంగతులను మాకు బయలుపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, గడిచిన ఎపిసోడ్కు దాని అనుబంధంగానే కొనసాగింపుగా మనం ఈ దినము ఈ రక్షణ గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 27వ వచనమును మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 27వ వచనం. నీ మూల పితరుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. దేవుడు తన ప్రజలంటి ఇశ్రాయేలులు తనపై తిరుగుబాటు చేస్తూ విధేయత లేకుండా జీవించుతున్నటువంటి సందర్భంలో దేవుడు తన బిడ్డలతో మాట్లాడుచు వారితోటి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నీ మూల పితరుడు పాపం చేసిన వాడే అని వారికి తెలియజేస్తూ ఉంటున్నాడు. మూల పితరుడు అనగా సర్వమానవ జాతికి ఆది అయినటువంటి ఆదాము హవ్వల ద్వారానే ఈ ప్రపంచమంతా కూడా ఉద్భవించింది అని మనము గ్రహించాలి. కనుక మొట్టమొదటి మానవుడైనటువంటి ఆ ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలు వారు పాపము చేశారు. పాపము అనగా ఏమిటి? పాపం అనగా ఏమిటి అని అంటే, మనము యోహాను రాసిన పత్రికల్లో మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము మనము గమనించినట్లయితే అక్కడ రాయబడింది, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వ్రాయబడి ఉంది. కాబట్టి పాపము అంటే ఏమిటి అని అంటే, ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తారో వారు పాపము చేయుచున్నారు అని దాని భావమై ఉంటుంది. అందుకే అక్కడ భక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి మన మూల పితరుడైనటువంటి ఆదాము, ఆయన దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు అని దీనికి వల్ల మనకు తెలియబడుతూ ఉంటున్నది. ఏమిటి ఆ పాపము అని అంటే, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనమును మనము చూసుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటున్నది. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షములను తినకూడదు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఆదిలో ఆ ఏదెను వనములో వారిని ఉంచినప్పుడు ఆ తోటలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఫలములు మీరు తినవచ్చు, నిరభ్యంతరంగా తినవచ్చు, ఏ ఆటంకము లేదు. కానీ
ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులు తెలియజేసేటువంటి వృక్ష ఫలం అది మాత్రము నీవు తినవద్దు, తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని నరుడికి ఆజ్ఞాపించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ఆదాము ఆజ్ఞను అతిక్రమించి మరి పాపము చేసినట్లుగా మనకు తెలుస్తుంది. కనుక ఈ ఆదాము హవ్వల నుండి ఉద్భవించినటువంటి సంతానమే పుట్టినటువంటి మానవ జాతి తర్వాత అనేకులు ఈ వారందరూ కూడా పాపములోనే జన్మించారు. పాప జీవితంలోని జీవిస్తూ పాప అంశములతో జీవిస్తూ వారు కూడా అవిధేయతల్లో పాపంలో పెరుగుతూ జీవించినట్లుగా ఈ యొక్క చరిత్ర మనకు తెలుస్తూ ఉంటున్నది. కనుక ఆదాము పాపం చేశాడు, అతని వల్ల లోకమంతా పాపమునకు గురైనట్లుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనమును మనము గమనించినట్లయితే అక్కడ దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను అని రాయబడింది. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినప్పుడు వారి సమస్తాన్ని కోల్పోయారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ మహిమ శరీరమును, వారికి ఉన్నటువంటి శక్తిని, ఆత్మను అన్నిటినీ కోల్పోయారు. వాళ్ళు దిగంబరులు అయిపోయారు. వారు ఆ యొక్క మట్టి శరీరమును దలుచుకోవాల్సింది, మరణం అనేది వారికి సంక్రమించింది. వారు వెంటనే చనిపోలేదు, కానీ వారికి కొంత సమయం ఇచ్చాడు దేవుడు. మీరు తిరుదినము నిత్యముగా చచ్చేదారు అని చెప్పాడు, కానీ దేవుడు కృపగలవాడు కాబట్టి ఆయన వెంటనే వారికి మరణాన్ని ఇవ్వలేదు. అయితే వారు ఆత్మీయంగా వారు చనిపోయారు ఆల్రెడీ. అది కనుక వారికి కొంత సమయం ఇచ్చాడు. ఏదైతేనేమి వాళ్ళు వాళ్ళ జీవితంలో తమ తప్పిదములను తెలుసుకొని దేవుని వైపుకు తిరగాలి అనేటువంటి ఉద్దేశము చేత వారికి ఆయువును ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఆయనకు తెలుసు ఇవన్నీ వాళ్ళు తప్పు చేస్తే ఈ విధంగా అయిపోతుంది అన్న సంగతి ఆయనకు తెలిసాడు. ముందుగానే వాళ్ళని హెచ్చరించాడు. అయితే వారి మానాన వాళ్ళని దేవుడు వదిలిపెట్టలే. అయితే దానికి పరిష్కారముగా దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేసి వారికి ఇచ్చాడు అని రాయబడి ఉంది. అది అంటే చర్మపు చొక్కాయలు అనేది ఎందుకు చేసి ఇచ్చాడు అని అంటే, వారు దిగంబరులు అయి ఉన్నారు, అంజూరపు ఆకులు కట్టుకున్నారు. అవి ఎంతసేపు ఉంటాయి, గాలికి ఎండిపోతాయి, అవి రాలిపోతాయి. అది మాత్రమే కాదు పరిష్కారము. ముఖ్యంగా వారి యొక్క ఆత్మీయ రక్షణ కొరకు రక్తము ప్రోక్షించబడవలసి ఉన్నది అనేది ఆ యొక్క ఆది మానవులైనటువంటి ఆదాములకు దేవుడు తెలియపరుస్తూ, మరి వారి శరీరాన్ని కప్పుకోవటానికి, మరి వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు రక్తము ప్రోక్షించబడవలసి ఉంటున్నదని ఆయన ఒక గొర్రెను దాన్ని చంపి దాన్ని వధించి దాని రక్తమును ఒలికించి వారి యొక్క దోషములను పరిహరించినట్లుగా మనకు తెలుస్తుంది. అక్కడ ఆదాము అవ్వలు ఏమి వారు పశ్చాత్తాపడినట్లు కానీ వేడుకున్నట్లు కానీ ఏమి అక్కడ మనకు తెలుస్తలేదు. కానీ దేవుడే కనికరించి వారి యొక్క రక్షణ కొరకై ఆయన తెలియజేస్తుంటున్నాడు. మీ యొక్క ఆత్మ రక్షింపబడాలి అని అంటే మీరు బలి అర్పించాలి, రక్తం ప్రోక్షించబడాలి అని దేవుడు వాళ్ళకు తెలియజేస్తూ ఆయననే స్వయంగా ఒక గొర్రెను దాన్ని వధించి దాని రక్తాన్ని ఒలికించి మరి దాని యొక్క చర్మమునే తీసి వారికి కచ్చడముగా చేసి
వారికి ఇచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వారు దాని చర్మంతోటి వాళ్ళు కప్పుకోవటము, వారి శరీరం ధరించుకోవటానికి ఉపయోగపడింది. మరి ఆ జంతువు యొక్క రక్తము ప్రోక్షించబడటం వల్ల వారి యొక్క పాపము పరిహరింపబడి వారికి జీవించేటువంటి అవకాశము వారికి దేవుడు అనుగ్రహించినట్లుగా దీనివల్ల మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది మనము గమనించినట్లయితే దేవుడు కృపగలవాడు, దయగలవాడు, కనికరం గలవాడు. కాబట్టి వారిని వెంటనే మరణానికి గురి కాకుండా వాళ్ళని కాపాడినట్లుగా మనకు తెలుస్తుంది. పాత నిబంధన కాలములో మరి దావీదు మహారాజు నా హృదయానుసారుడు అని చెప్పబడినటువంటి దావీదు మహారాజు యొక్క జీవిత చరిత్రలో మనం చూసినట్లయితే ఆయన ఒక సందర్భంలో యుద్ధం జరిగేటువంటి సమయంలో ఆయన ఒక్కడు ఇంటి దగ్గర ఉండి మరి మేడ మీద సాయంకాల వేళలో అటు ఇటు ప్రచారాలు చేస్తూ మరి దిగంబరిగా స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసి ఆయన మరి వ్యామోహంలో పడి ఆ స్త్రీని పిలిపించుగా ఆమెతోటి శయనించి పాపం చేసినట్లుగా తెలుస్తుంది. దాని ద్వారా ఆమె గర్భం ధరించడం, అది తెలిసిన తర్వాత మరి ఆమె భర్త అయినటువంటి ఊరియాను యుద్ధంలో నుండి పిలిపించి ఆమె దగ్గరికి పోయేదానికి అతడు ప్రయత్నం చేశాడు. కానీ అతడు ఒప్పుకొనక ఆమె దగ్గరికి ఊరియా వెళ్ళలే. అందుకని దావీదు మహారాజు ఏం చేశాడు, దాని యొక్క తప్పితమును కప్పుకొని కొరకై ఆ యొక్క ఊరియాను ఆ యుద్ధములో బలముగా జరుగుతున్న అక్కడ నిలబెట్టి అతన్ని చంపించేశాడు. అతని మరణం అతడు చేసేసి ఆ తర్వాత అతని భార్య మీద దయగలిగి ఉన్నట్లుగా లోకమంతా తెలుసుకున్నట్లుగా ఆమెను తీసుకుని వచ్చి తన ఇంటికి పిలుచుకుని వచ్చి తను వివాహం చేసుకుని భార్యగా చేసుకుని తన ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఇదంతా ఎవరు చూస్తలేరు అని అనుకున్నాడు. కానీ దేవుని కనుదృష్టికి మరుగైనది ఏమీ లేదు అని దేవుని యొక్క వాక్యం ఆయన చూస్తూనే ఉన్నాడు. వెంటనే ఆయన తన యొక్క ప్రవక్త అయినటువంటి నాతానును పంపించి ఆయనను హెచ్చరించి, ఇదిగో నీవు ఇటువంటి తప్పిదము చేశావు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు దావీదు నిజముగా తన తప్పును తాను తెలుసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అతడు పశ్చాత్తాపపడినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అదే కీర్తన గ్రంథములో మనం చూస్తే అక్కడ దావీదు మహారాజు పలికినటువంటి మాటలు మనకు తెలుస్తుంది. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో 51వ అధ్యాయము 5వ వచనము మనము గమనించినట్లయితే దావీదు మహారాజు ఈ విధంగా రాస్తూ ఉంటున్నాడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని ఇక్కడ పలుకుతూ ఉంటున్నాడు. ఆయన తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపడుతూ ఇలాగా చెప్తున్నాడు. పాపములోనే పుట్టినవాడను అంటున్నాడు. నేను పాపములోనే పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది కనుక పాప నియమము అనేది నాలో మొదటి నుంచి ఉన్నది. అందువల్ల నేను ఈ పాపమునకు గురయ్యి ఈ విధంగా పాపము చేసి ఉన్నాను అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటూ మరి ఇక్కడ చెప్తున్నాడు. దేవా, మొదటి నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ మొదటి వచనం నుంచి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసియే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అవుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అవుపడదువు అని ఈ విధంగా అంతా ఆయన కీర్తిస్తూ అంటున్నాడు. నేను పవిత్రుడనట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నా దోషములన్నిటిని తుడిచివేయుము,
దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము. 10వ వచనం నుంచి అక్కడ చదివితే అక్కడ కూడా ఆయన అంటున్నాడు. ఈ కీర్తన అంతటిలో కూడా ఆయన పశ్చాత్తాపపడి ఆయన చెప్పినటువంటి ఈ ప్రార్థన జీవితం అంతా ఆ విధంగా ఉంటున్నది. దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అతిక్రమము చేయవారికి ఏ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్తయు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించుము. ఆయన చెప్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాను, నేను ఊరియాను చంపించాను, ఆ అపరాధం నా మీద ఉన్నది, దానికి మరణశిక్షకు నేను పాత్రుడనై ఉన్నాను. అయితే ప్రభా ఈ రక్తాపరాధం నుండి నన్ను తప్పించుము ప్రభా అని ఈ విధంగా అతడు దేవుని దగ్గర ఎంతో విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటున్నది. ఈ 2వ సమూయేలు గ్రంథములో మనం చూస్తే అక్కడ 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మనము గమనించినట్లయితే, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని ఇక్కడ రాయబడింది. నాతాను ప్రవక్త చెప్తున్నాడు, నీవు పాపం చేసావు నిజమే, అయితే దేవుడు నిన్ను కరుణించి నువ్వు పశ్చాత్తాపపడి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన కరుణించి నీ పాపంలో అది తీసివేస్తుంటున్నాడు అని చెప్పేసి నువ్వు చావకుండునట్లు నీ పాపమును ఆయన పరిహరింపజేశాడు. అయితే ఈ కార్యం వలన యెహోవాకు దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను అని ఇక్కడ రాయబడింది. ఈ విధంగా అంటే దేవుడు కృపగలవాడు కాబట్టి విరిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ఎవరైతే మొరపెడతారో వారికి ఎందుకు క్షమాపణ ఇస్తూ వారిని రక్షిస్తున్నాడు అని చెప్పేసి పాత నిబంధన కాలంలో కూడా రక్తాప చేతనే ప్రోక్షించబడితే వాళ్ళకు రక్షణ దొరికేది. కానీ దేవుడు కరుణించి ఆయననే వాళ్ళని క్షమించి వారికి జీవాన్ని ఇస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, దేవుడు కృపగలవాడు, ఆయన ప్రేమించి మరి ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన విని ఆయన క్షమాపణ చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంటున్నది. అయితే మనం కీర్తన గ్రంథంలో మనం 49వ కీర్తన మనం చూస్తే అక్కడ కీర్తన గ్రంథము 49 మనిషి పాపం చేశాడు. మరి ఆ మనిషి పాపం చేస్తే అతని యొక్క పాపం పరిహరింపబడాలి అంటే దానికి ఏం చేయాలి? దేవుడు ఒక పరిష్కార మార్గం వాళ్ళకు తెలియజేశాడు. మీ రక్తము ప్రోక్షించబడవలసినటువంటి అవసరం ఉంది, కాబట్టి మీరు బలులు అర్పించండి అంటే వారు ఏటేటా బలులు అర్పించారు. అందుకొరకే ఆదాము కాలంలో మరి వారికి కలిగినటువంటి సంతానమైనటువంటి కయీను, హేబేలు వారు మరి కయీను వ్యవసాయకుడిగా పొలంలో పనిచేసేటువంటి వాడు, హేబేలు గొర్రెల కాపరిగా ఉంటూ మరి సంవత్సరాంతరం వాళ్ళు దేవునికి బలి అర్పణగా మరి దహన బలిగా హేబేలు అర్పించినందుకు దేవుడు అతని అర్పణ అంగీకరించినట్లుగా ఆ కయీను తాను శ్రమపడి కష్టపడి మరి తీసుకొచ్చినటువంటి ధాన్యము అవన్నీ అర్పించినప్పటికీ అది దేవునికి సంతోషము కలగజేయలేదని మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి అక్కడ ఈ ఆది నుండి బలి అర్పణ అనేది ఆరంభమైనట్లుగా మనకు తెలుస్తుంది. అప్పటి నుంచి వాళ్ళు బలులు అర్పిస్తున్నారు, మళ్ళీ ఏంటంటే పాపములు జ్ఞాపకం వస్తున్నాయి, వాళ్ళు పూర్తిగా ఆ పాపం నుండి పరిహరింపబడలేకపోతూ ఉంటున్నారని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ 49వ
కీర్తనలో ఈ 7వ వచనం నుంచి మనం గమనించితే అక్కడ రాయబడింది, ఎవ్వడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. లోకములో అందరూ పాపం చేసి పాపులు అయిపోయారు కాబట్టి వాళ్ళ పాపం నుండి విడిపించడానికి ఎవ్వరు కూడా యోగ్యులు లేరు ఈ లోకములో అని. ఎవడును ఏ విధము చేతనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని ఆ యొక్క కీర్తనకారుడు చెప్తాడు. అది ఎన్నటికీ నీ తీరక అట్లు ఉండవలసినదే అని ఇక్కడ ఈ కోరహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తనలో ఈ విషయం ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి మనిషి చేసినటువంటి పాపము కొరకు పరిహారముగా ఏ మానవుడు కానీ ఏ మంచివాడు కానీ నీతిమంతుడు కానీ ఎవరు కూడా లోకంలో అసలు ఎవరు కూడా లేరు కదా. అందుకొరకే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెదుకువాడు లేడు అని రోమాపత్రిక 3:11 రాయబడి ఉన్నది. అదే రోమాపత్రికలో 3వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉన్నది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చుంటారు. 12వ వచనములో అక్కడ రాయబడి ఉంటుంది. అందరూ త్రోవ తప్పి పనికిమాలినటువంటి వారైరి, మేలు చేయవాడు ఎవడునూ లేడు, ఒక్కడైనను లేడు. రోమాపత్రిక 3:23లో మనం చూస్తే అక్కడ ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉంటున్నారని. కాబట్టి లోకములో ఎవరు కూడా నీతిమంతులు లేరు, అందరూ పాపులై ఉంటున్నారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంకొకరి పాపములు పరిహరించటకు యోగ్యులు కాదు, వారి రక్తం చిందింపబడటానికి కానీ వారు యోగ్యులు కాదు, వారి ప్రాణాలు పెట్టిన ఉపయోగం లేదు, ఏమి లేదు. కాబట్టి ఎవరు కూడా ఈ లోకంలో ఇంకొకరిని విమోచించడానికి కాదు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నది. అయితే దేవుని యొక్క వాక్యము ఏమంటున్నది ఇక్కడ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటున్నది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో ఈ మాటలు మనకు కనబడుతున్నది. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని ఇక్కడ రాయబడింది. రక్తము ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలగదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి రక్తము చిందించబడాలి. ఆ రక్తము ఎవరిది అయి ఉండాలి అని అంటే ఏ మనిషి యొక్క రక్తము కానీ పనికిరాదు. అందుకొరకే ఈ హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయంలో ఇక్కడ 4వ వచనం మనం చూస్తే ఇక్కడ రాయబడింది, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని ప్రవచించాడు దావీదు మహారాజు. అక్కడ 40వ కీర్తన మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది. 40వ కీర్తన ఈ విషయాలన్నీ ముందుగానే ప్రవచించాడు. దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి రావాలి, ఆయన బలియాగం చేయాలి అనేటువంటిది ఆయన ప్రవచించాడు. కాబట్టి అదే ఇక్కడ ఈ హెబ్రీ గ్రంథకర్త ఆయన. కాబట్టి ఎడ్ల యొక్క మేకల యొక్క ఈ రక్తము ఈ పాపములు తీసివేయట సాధ్యము అని దేవుని యొక్క వాక్యం. కనుక మరి ఎవరి పాపము అది ఎవరి రక్తము కావాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది మానవుడు పాపం చేశాడు కాబట్టి మానవుని రక్తమే కావాలి. ఆ మానవుడు పరిశుద్ధుడును నీతిమంతుడును అయి ఉండాలి. అటువంటి మానవుని యొక్క రక్తమైతేనే ఆ మానవుని పాపం నుండి విమోచించగలరు. మరి ఈ లోకములో అటువంటి మానవుడు ఎవ్వరు కూడా లేరు అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెదుకువాడు లేడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది. అయితే దేవుడే
ఈ కార్యాన్ని ముందుగానే ఆయన యోచించినట్లుగా మనకు తెలుస్తుంది. పేతురు పత్రికలో 1వ అధ్యాయము మరి 20వ వచనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది. 10-19 నుంచి నేను చదువుతాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎరుగుదు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమునందు ఆయన ప్రత్యక్షపరచబడెను అని రాబడి. ఈ విషయము ఇది దేవుడు ఆదిలోనే సృష్టి ఆరంభము కాక మునిపే ఆయన నిర్ణయం చేసినట్టుగా ఆయన తన సొంత కుమారుని బలిగా అర్పించుటకు ఆయన నిర్ణయం చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, ఈ మానవుని యొక్క పాప పరిహారము కొరకు ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము అది పరిహరింపజాలదు అని దేవుని వాక్యము సెలవిస్తుంటుంది. దేవుడే దానికి అన్నిటికీ ముందుగానే ప్రణాళిక చేసి ఆయన సిద్ధం చేసినట్టు మనకు తెలుస్తూ ఉంటున్నది. అయితే దేవుడు మానవ జాతిని బట్టి ఆయన చింతపడుతూ బాధపడుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అది ఆదికాండము 6వ అధ్యాయము మరి 5-6 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటున్నది. ఆదికాండములో దేవుడు మానవ జాతిని సృష్టించినందుల కొరకై ఆయన సంతాపపడుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇది 5వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ రాయబడింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. బాధపడుతున్నాడు దేవుడే. ఈ మానవులు మొదటి నుంచి మరి పాపం చేస్తూ హింసిస్తూ నన్ను వేదనకు గురి చేస్తూ ఉంటున్నారని చెప్పేసి దేవుడు ఆయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మానవ జాతిని గురించి ఎందుకు నేను వీరిని సృష్టించి ఆయన బాధపడుతూ ఉంటున్నాడు. కాబట్టి యెషయా గ్రంథము 43:21లో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని దేవుడు అంటున్నాడు. నా నిమిత్తమే నేను ఈ ప్రజలను సృజించాను, కానీ నన్ను ఎవరు ఆరాధించటం లేదు, స్తుతించడం లేదని ఆయన వాపోతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 43:11-12లో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపజేసిన వాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు అని దేవుడు వాళ్ళకు తెలియజేస్తూ నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని దేవుడు వాళ్ళకు తెలియజేస్తుంటాడు. 43వ అధ్యాయంలో యెషయా గ్రంథము 24-25 వచ్చిన నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషము చేత నన్ను ఆయాసపెట్టితివి, నేనే నీ చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 45:22లో భూదిగంతముల నివాసులారా నా వైపుకు చూసి రక్షణ పొందండి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అని ఆయన చెప్తున్నాడు. అది యెషయా గ్రంథము 57:15 వచనములో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినై ఉన్నవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని ఆయన సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎంతటి దౌర్భాగ్యులమైన ఎంతటి పాపులమైనప్పటికీ కూడా విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, నేను మీ దగ్గరనే నివసించగోరుతూ ఉంటున్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. ఎంత దయగలిగేటువంటి దేవుని మనము కలిగి ఉంటున్నాము. అట్టి దయగలగా దేవుని పట్ల మనము భయము భక్తి కలిగి ఆరాధిస్తూ ఆయన యందు మనము భయభక్తులతో జీవించినట్లయితే ఆయననే మనల్ని రక్షించి
మనల్ని ఏ నరక పాత్రను కాకుండా ఆయన యొక్క నిత్యరాజ్యమునకు మనల్ని వారసులుగా చేసి నిత్యం ఆయనతో ఉండేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించనే ఉంటున్నాడు. కాబట్టి అటువంటి రక్షణ భాగ్యాన్ని ఆయననే ఏర్పాటు చేస్తున్నాడు. ఆయననే అన్ని సమస్తము చేస్తున్నటువంటి కృపగల దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆయనకి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇంకా ఈ యొక్క రక్షణను గురించినటువంటి విషయం తదుపరి యొక్క ఎపిసోడ్లో మనము ఇంకా వివరంగా తెలుసుకుందాం. దేవుడి ఈ మాటలు ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, పరిశుద్ధ గొప్ప దేవా, ఇంతవరకు మీరు నాలో ఉండి నా నోటి ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రభా నీ యొక్క రహస్యమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. మీరు ఏర్పాటు చేసిన ఆ రక్షణను మేము తెలుసుకొని ప్రభా ఆ రక్షణను మేము పొందుకుని మీ యొక్క నిత్యరాజ్యంలో మేము ఉంటుటకు మేము నిత్యము మేము మాలో ఇముడ్చుకొని జీవించుటకు నీ కృపను దయచేసి ఆస్వాదించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.